తెలంగాణ రాజకీయాల్లో అసంతృప్తి రాగాలు, స్వపక్షాల్లోనే విపక్షాలు. ఇంతకీ ఎవరు వాళ్ళు? కాంగ్రెస్ కి కొత్త అస్త్రం, పార్లమెంట్ లో ఫైట్ కి రెడీ. మల్నాడు డ్రగ్స్ లింక్స్ లో కొత్త కోణం, ఇక తిరుమలలో మరో నలుగురిపై వేటు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చూసే ముందు 1 minute ఫుల్ న్యూస్ ఒకసారి ఫోకస్ చేద్దాము. అమరావతి రైల్వే లైన్ విషయంలో మరొక ముందడుగు పడింది. రైల్వే లైన్ భూసేకరణ కోసం కొప్పారావూరు రైతులకి నోటీసులు జారీ చేశారు అధికారులు. అభ్యంతరాలుంటే ఈ నెల 22నే చెప్పాలని నోటీసుల్లో సూచించారు. ఏపీ రాజధాని అమరావతిలో రైల్వే లైన్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తొలి దశలో 27 కిలోమీటర్ల మేర పనులు చేపడుతున్నారు. ఇప్పటికీ 12 గ్రామాల పరిధిలో రైల్వే లైన్ వెంబడి మార్కింగ్ కూడా వేశారు. ఈ మేరకు రైతుల నుంచి భూమి తీసుకునేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. కొప్పరావూరులో రైల్వే లైన్ ఏర్పాటుపై దూకుడు పెంచారు. మొత్తం కొప్పరావూరులో 2.57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 27 ఎకరాల 43 సెంట్లు సేకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామంలో భూసేకరణ చేయనున్నారు. ఇందుకోసం రైతులకు నోటీసులు జారీ చేశారు. భూసేకరణపై అభ్యంతరాలుంటే తెలపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 22న 3 గంటలకు ధృవపత్రాలు తీసుకురావాలని రైతులకు గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ భార్గవ తేజ సూచించారు. అమరావతి మీదుగా ఎర్రుపాలెం, నంబూరు మధ్య చేపడుతున్న కొత్త రైల్వే లైన్ పనులు 4 ఏళ్లలో పూర్తి చేయనున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. 56 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు 2545 కోట్ల వ్యయమవుతుందని అంచనా. ఈ రైల్వే లైన్ కోసం 8 మండలాలలోని 22 గ్రామాల్లో భూమిని సేకరిస్తున్నారు.